ఇగో ఈ ప్రీవియస్ ఇయర్ లో ఫండమెంటల్ ఆపరేషన్స్ మీద ఇచ్చిన బిట్స్ అమ్మ 2025 లో ఇచ్చారు. ఫండమెంటల్ ఆపరేషన్స్ ఎన్ని ఫండమెంటల్ ఆపరేషన్స్ మనకి 4. ఏంటి అవి? ఇంటూ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ఓకే, ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ ఇంటూ డివిజన్. ఓకే, ఈ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ మీద ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇన్ ఏ క్వశ్చన్ ఆఫ్ డివిజన్ అంటే డివిజన్ లో ఇఫ్ డివైజర్ ఈస్ 51, కోఎఫిషియంట్ ఈస్ 16 అండ్ రిమైండర్ ఈస్ 27, దెన్ ద డివిడెండ్ ఈజ్ అని అడిగాడు. ఇందులో మనకి మొత్తం 1 2 3 4 ఉంటాయి. ఈ 4 ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా చూపిస్తా ఉండండి ఒకసారి. ఎస్, ఇదిగోండి ఇంపార్టెంట్ ఫార్ములా అని ఉంది చూడండి. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. డివిడెండ్ అంటే ఎంత దేని సెంటర్ లో ఉంటది అనమాట. ఇది మనం డివిజన్ చేసే దాంట్లో ఇలా సెంటర్ లో ఉండేదాన్ని డివిడెండ్ అంటాం. ఓకే, దీన్ని డివిడెండ్ అంటాం. నెక్స్ట్ ఇటు ఉండేది డివైజర్. డివైజర్ అంటే మనం దేంతో డివైడ్ చేస్తామో దాన్ని డివైజర్ అంటాం. ఇక్కడ మనకు ఆన్సర్ వస్తుంది కదా, దాన్ని కోఎఫిషియంట్ అంటాం. ఓకే, ఇక్కడ మనకి డివిజన్ చేశాక ఒక రిమైండర్ వస్తుంది, అవునా? సమ్ 0 వస్తుంది, ఒక్కోసారి 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది. దీన్ని మనం రిమైండర్ అంటాం. ఓకే, ఒక్కసారి నాకు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు నేను ఇక్కడ డివైజర్ అనేది 10 అనుకున్నా. సపోజ్ 10 డివిడెండ్ ఈస్ 10 అండ్ డివైజర్ ఈస్ 2. రిమైండర్ ఎంత వస్తుంది? కోఎఫిషియంట్ 5. రిమైండర్ ఎంత? వెరీ గుడ్, అర్థమైంది కదా. ఇక్కడ డివిడెండ్ అనేది 10, డివైజర్ అనేది 2, కోఎఫిషియంట్ అనేది 5. రిమైండర్ ఎంత వస్తుంది మనకి? 0. వెరీ గుడ్. ఒకవేళ ఇది 3 అయితే, ఆ 3 అయితే 1 రిమైండర్, కోఎఫిషియంట్ 3. వెరీ గుడ్, అంతే థింకింగ్. అండ్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా రిమైండర్ మనకి ఇక్కడ డివైజర్ కన్నా తక్కువ ఉండాలి. సో ఇక్కడ 3 అయింది కాబట్టి ఇక్కడ ఎంత రావచ్చు? 1 రావచ్చు, 0 రావచ్చు, 2 రావచ్చు, 3 మాత్రం రాదు. ఓకే, సో ఇక్కడ డివైజర్ బట్టి ఇక్కడ రిమైండర్ ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇక్కడ రిమైండర్ 4 రావచ్చా డివైజర్ 3తో చేస్తే? అంటే మనం డివిజన్ తప్పు చేసినట్లు లెక్క. అర్థమైంది కదా. సో మనం 3తో డివైడ్ చేసినప్పుడు 0 1 2. 5తో డివైడ్ చేసినప్పుడు ఏమేమి రావచ్చు? 0 1 2 3 4, అంతే. 5 రాదు. వెరీ గుడ్, క్లియర్ గా నౌ. సో ఫార్ములా ఏంటి? డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు, మనం డివిడెండ్ అడిగాడు. సో డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు ఏమేమి మల్టిప్లికేట్ చేయాలి? డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్. అంటే 51 ని 16 ని మల్టిప్లికేట్ చేయాలి. 51 ని 16 ఏం చేయాలి? మనం మల్టిప్లికేట్ చేసి దాంట్లో మనం ఎంత యాడ్ చేయాలి? రిమైండర్ యాడ్ చేయాలి. రిమైండర్ ఎంత? 27 రిమైండర్. మళ్ళీ ఒకసారి చూడండి, డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్. డివైజర్ 51 ఇంటూ కోఎఫిషియంట్ 16 ప్లస్ రిమైండర్. సో 51 ని మనం 16 ని మల్టిప్లికేట్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. 6 1 6, 6 5 30. సో 51 1s are 51. ఇక్కడ 0 పెట్టుకోవాలి చివర, అవునా? ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత? 816. ఇదేనా ఆన్సర్ మనకి? నో, దాన్ని మనం యాడ్ చేయాలి. 6 + 7 ఎంత? 13. 2 1 1 4 8. So answer is 843. So answer is A. Okay children. Now next, second one. A number with 4 or more digits is divisible by 8 if the a number with 4 ఉండాలి or more digits is divisible by 8 if 4 digits ఉండాలంట. A number with 4 or more digits
అంటే 4 డిజిట్స్ ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. ఓకే, నెంబర్ అడిగారు. ఆ నెంబరు ఈజ్ డివిజిబుల్ బై 8. మన 8 డివిజిబిలిటీ రూల్ అడిగారు. 8 డివిజిబిలిటీ ఏంటమ్మా? మనకి లాస్ట్ 3 డిజిట్స్ చూడాలి మనం. ఖచ్చితంగా లాస్ట్ 3 డిజిట్స్ చూసి ఆ 3 డిజిట్స్ 8 తో డివిజిబుల్ అవ్వాలి. లాస్ట్ డిజిట్ ఈజ్ డివిజిబుల్ బై 8. ఓన్లీ లాస్ట్ డిజిట్? నో. లాస్ట్ 2 డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై 8. లాస్ట్ 2 డిజిట్స్ లాస్ట్ 2 డిజిట్స్ అయితే అది 4 తో డివిజిబుల్ అవుతుంది. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4, లాస్ట్ 2 డిజిట్స్ 4 తో. సో లాస్ట్ 3 డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై 8. లాస్ట్ 3 డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై 8 అయితే ఆ నెంబర్ 8 తో డివిజిబుల్ అవుద్ది అని అర్థం. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. The sum of the digits of a number is subtracted from the number. The resulting number is always divisible by. ఇక్కడ ఏమన్నాడు ఫస్ట్ చెప్పండి. The sum అంటే ప్లస్ ఆఫ్ డిజిట్స్, సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్. ఓకే, ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఈ డిజిట్స్ అన్నిటినీ సమ్ చేస్తే, సపోజ్ ఇందులో ఉన్న వాటిలన్నిటి కనుక సమ్ చేసి ఈ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద నెంబర్, వీటన్నిటినీ కనుక సమ్ చేశారు. ఓకే, సపోజ్ నేను ఏమనుకుంటున్నాను ఇక్కడ, సపోజ్ ఇది ఇచ్చినప్పుడు మనకు కన్ఫ్యూజ్ లేకుండా సింపుల్ గా 1 1 1 1 అనుకోండి. ఇది ఒక నెంబర్. సమ్ చేస్తే ఏమైంది? 4 అవుద్ది, అంతే కదా. వీటన్నిటిని యాడ్ చేస్తే ఏమైంది? 4. ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద నెంబర్. ఈ నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేద్దాం. సో 1 లో నుంచి 4 సబ్ట్రాక్ట్ చేయలేము. సో బారు 11 లో నుంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే 7 0 1 1. ఈ 7 0 1 1 ఈజ్ ద రిజల్టింగ్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై. ఏ నెంబర్ తో డివిజిబుల్ అవుద్ది అన్నాడు. ఇక్కడ 2 ఇచ్చాడు. 2 తో డివిజిబుల్ అవుద్దా ఇది? నో. 5 తో డివిజిబుల్ అవుద్దా? నో. 8 తో డివిజిబుల్ అవ్వాలంటే ఎన్ని చెక్ చేయాలి? నో. చూడండి, కావాలంటే 7 + 1 8, 8 + 1 9. దానితో ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది. మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి. సపోజ్ నేను 2 తీసుకుంటున్నా. 2 2 2 2. సపోజ్ అంత ఎందుకు, 2 వరకు ఎందుకు, ఒక 2 డిజిట్స్ తీసుకుందాం. ఏదైనా డిజిట్ అన్నారు కదా 4. ఈ రెండింటిని యాడ్ చేస్తే 4 అయింది. మైనస్ చేద్దాం. 2 లో నుంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే చేయలేం. సో బారు. 12 లో నుంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే 8. 18 డివిజిబుల్ బై 18 డివిజిబుల్ బై 9. అర్థమైందా? అన్ని చూడండి, అన్ని అలా డివిజిబుల్ అవుతాయి. ఆ నెంబర్ 9 తో డివిజిబుల్ అవుతాయి. అదోనా? ఇది గుర్తుపెట్టేసుకోండి. ఇలా ఇది ఇచ్చాడు. ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద నెంబర్. ద రిజల్టింగ్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై 9. తక్కువ చెప్పాలి మళ్ళీ. ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ of a number is subtracted from the number. The resulting number is always divisible by 9. Okay, clear? Now fourth one. Which of the following is not equal to 25? అంటే ఏది నాట్ ఈక్వల్ కాదు 25 కి, ఏది కాదు అని. ఇది మనం చేద్దాం. ఇప్పుడు 100 లో నుంచి 4 డివైడ్ చేస్తే ఏమవుద్ది? 100 డివైడెడ్ బై 4. 100 ని 4 తో డివైడ్ చేస్తే ఏమైంది? 100 ని 4 తో చేయండి. 4 2 టైమ్స్ ఎంత మిగులుద్ది? ఇక్కడ 10 లో 2 20 మిగులుద్ది. 4 2s are 8 కదా. 10 లో 8 సపరేట్ చేస్తే 2 మిగులు. 20 ఎన్నిసార్లు? 5. సో 25. సో 50 మైనస్ 25 ఎంత? 25. సో మనకి ఇక్కడ 25 వచ్చేసింది. అవునా? నాట్ ఈక్వల్ అన్నాడు. సో అది కరెక్టే. మరి ఇది చూడండి, సెకండ్ వన్. 20 + 20 డివైడెడ్ బై 4. ఫస్ట్ మన డివిజన్ చేయాలి బాడ్మాస్ ప్రకారం. 20 డివైడెడ్ బై 4 ఎంత చెప్పండి? బై 4 ఎన్నిసార్లు పోతుంది? 20 5 టైమ్స్. సో 20 + 5 25. సో ఇది ఈక్వల్, నాట్ ఈక్వల్ రాలా. సో నెక్స్ట్ ఇచ్చేద్దాం. ముందు మనం ఏం చేయాలి? ఎడిషనా, మల్టిప్లికేషనా, సబ్ట్రాక్షనా? మల్టిప్లికేషన్. ఫస్ట్ ఎప్పుడు బ్రాకెట్స్, బాడ్మాస్ బ్రాకెట్స్. సో 5 2s are 10. ఫస్ట్ 10. ఇక్కడ ఒక 10 ఉంది. 10 + 10 20 ప్లస్ 10 - 5 ఎంత? 5. సో ఇది ఎంత వస్తుంది మనకి? 25. ఇది ఈక్వల్ వచ్చింది. మరి ఇది చూద్దాం. 24 + 2 × 1 ఎంత?
2 ones are 2. 24 plus 2. 26. So it is not D. Answer is D. Okay. When -1 is multiplied by itself 100 times, the product is. -1 ని ఎంతసార్లు మల్టిప్లై చేయాలంట? దాంతోనే, ఇట్ సెల్ఫ్ అంటే దాంతోనే 100 టైమ్స్ చేయాలంట. మీది ఇది కొంచెం కష్టమైన బిట్టు. ఒక్కసారి చూడండి. ఎప్పుడైనా ఒక -1 ఇంకొక -1 కనుక మల్టిప్లికేట్ చేసుకుంటే 1 అవుతుంది. -1 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మైండ్ లో పెట్టుకోండి చాలు. -1 ని కనుక ఇట్ సెల్ఫ్ తో మల్టిప్లికేట్ చేస్తే అది 1 అవుద్ది. అలా 100 టైమ్స్ అంటే ఎన్ని -1లు? 50. ఇది ఈవెన్ నెంబర్ కదా, సో కరెక్ట్ గా అన్ని ఈవెన్ గా ఉంటాయి. మళ్ళీ కనుక 1 ని కనుక -1 తో మల్టిప్లికేట్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే -1 వస్తుంది. ఇంతే. -1 ని -1 తో కనుక మల్టిప్లికేట్ చేసుకుంటే 1 అయింది. ఓకే. బ్యాడ్ పీపుల్ ఫ్రెండ్స్ అవుతారు. అదే ఒక గుడ్ పీపుల్ ఒక బ్యాడ్ పీపుల్ అయితే ఎనిమీస్ అవుతారు, -1 అవుతారు. ఓకే. నష్టం జరుగుద్ది. ఓకే. అక్కడ ఏం జరగదు. ఒక మంచోడు కనుక చెడ్డోడితో కలిసాడు అనుకో, మంచోడు కూడా చెడిపోతాడు, -1 అవుతుంది. అదే మా ఇద్దరు చెడ్డోళ్ళు ఉన్నారు, వాళ్ళిద్దరు ఓకే, వీళ్ళైతే మంచోళ్ళు అవుతారు 1. అలా గుర్తుపెట్టుకోండి కావాలంటే. కానీ ఇది గుర్తుపెట్టుకోండి, -1 ఇంటూ -1 ఈస్ 1. 1 ఇంటూ -1 ఈస్ -1. ఇప్పుడు ఇక్కడ 100 ఈవెన్ కాబట్టి ఖచ్చితంగా జతలు వస్తాయి కాబట్టి 1 అవుతుంది. అదే గనక 101 అని ఇచ్చాడు అనుకో, అప్పుడు ఆన్సర్ ఏమైంది? -1 అవుతుంది. ఇక్కడ ఈవెన్ ఇచ్చాడు కాబట్టి 1 అయింది. అండర్స్టాండ్? సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? ఏ ఆర్ బి? బి -1 వస్తుందా? మనకి 100 ఉంటే 1 వస్తుంది, 100 ఉంటది -1 వస్తుంది. అదే 101 ఉంటే 101 ఉంటాయి అంటే 101 టైమ్స్ ఉంటాయి, అప్పుడు -1 వస్తుంది. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి?